హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ బీట్రూట్ అన్నమాట. ఇంట్లో చాలా మంది పిల్లలు అసలు బీట్రూట్ తినడానికే ఇష్టపడరు కదా, కానీ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను మా అమ్మ చెప్పిన టిప్ యూస్ చేసి ఈ బీట్రూట్ అయితే చేస్తాను అనమాట. ఎలా చేస్తానో మీకు ఈ రోజు చూపిస్తాను. ఫస్ట్ అయితే బీట్రూట్ ని నీట్ గా పీల్ చేసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత నూనె వేసుకొని తిరగమాత గింజలన్నీ వేసేసుకొని కరివేపాకు పసుపు అన్ని వేసి ఫ్రై చేసిన తర్వాత ఈ ముక్కలు వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే సాల్ట్ వేసి కొద్దిగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటాను. వాటర్ వేసి కలిపి మూత పెట్టేసామంటే కొద్దిగా బాగా ఉడికినట్టు అయిపోతాయి అనమాట. ఇంకా వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక అయితే చాలా బాగుంటుంది ఫ్రై అయితే, చాలా పీస్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. చూడండి వాటర్ అన్ని అయిపోయాయి కదా, ఇలా మూత పెట్టుకొని తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ అయితే చెయ్యాలన్నమాట. ఫైనల్ గా బీట్రూట్ అయితే రెడీ. ఇక పప్పుల పొడి వేసుకొని దింపేసుకోవడమే, కలిపెట్టేసుకొని. ఇక మీరు అయితే ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్ గా చాలా బాగుంటుంది టేస్ట్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.